హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి, అంతేకాకుండా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సో అన్అకాడమీ ప్లాట్ఫామ్లో మనకు ఫ్రీగా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో టెస్ట్ సిరీస్ ఛాంపియన్స్ టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. సో షెడ్యూల్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా సో వాటిని ఫాలో అవ్వండి. సో అంతేకాకుండా డైలీ ఛాంపియన్షిప్ ఫ్రీ డైలీ టెస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా డైలీ 2020 పేరుతో ప్రతిరోజు రాత్రి 8 గంటలకి, అదేవిధంగా 8:30కి మనకి అనాలిసిస్ అయితే వీటిపైన ఉంటుంది. సో కానిస్టేబుల్ ఎస్ఐకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి అన్నిటికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయదు. ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా RK10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరు అన్నీ కూడా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను, చూడండి. సో ఫ్రెండ్స్, మనము వీక్లీ CA అయితే కరెంట్ అఫైర్స్ అయితే చెప్పడం జరుగుతుంది జనవరి నుంచి ఫ్రెండ్స్. 2020 జనవరి నుంచి అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. ప్లేలిస్ట్ లింక్ మీకు ఫస్ట్ కామెంట్లో లేదా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో చివరిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? గమనించాలి. సో కంటిన్యూస్గా ఉంటాయి, ఎవరు కూడా మిస్ చేయవద్దు. క్వశ్చన్ నెంబర్ 1, రబారీ బర్వాడ్ చరణ్ వర్గాల గిరిజన హోదాపై నిర్ణయం తీసుకోవడానికి ప్యానెల్ లేదా కమిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది? రబారీ బార్వాడ్ చరణ్ అనేటువంటి వర్గాల గిరిజన హోదాపై. సరైన సమాధానం ఆప్షన్ 1 గుజరాత్. నెక్స్ట్ వన్, డిజిటల్ విద్యపై ప్రఖ్యాత మార్గదర్శకాలను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎవరు? మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో దీన్ని ఇప్పుడు మనం అలా పిలవచ్చా? మరి కాదు కదా, ఇది జూన్లో వచ్చింది. సో రీసెంట్గా మనకి దీన్ని విద్యాశాఖగా మార్చడం జరిగింది. ఓకే, విద్యాశాఖ. నెక్స్ట్ వన్ చూద్దాం. తన మైనింగ్ ప్లాన్ పోర్టల్ను పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన పరివేష్ వెబ్సైట్తో అనుసంధానించడానికి ఏ మంత్రిత్వ శాఖ యోచిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 4 బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో రైల్వే మొదటి లేదా 1వ కేబుల్ స్టే రైలు వంతెన అంజీఖాద్ వంతెన ఉంది? ఎక్కడ ఉంది మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఓకేనా? కేబుల్ స్టే రైలు వంతెన. నెక్స్ట్ వన్, పౌర విమానయాన పరిశ్రమలో సహకారం కోసము PSUతో విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్, దేశంలో మొదటి ట్రాన్స్ షిప్పింగ్ హబ్ ఏ పోర్టులో అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కొచ్చిన్ పోర్టులో. నెక్స్ట్ వన్, 7వది, జీడిపిలో ఎంత శాతము 2025 నాటికి ప్రజారోగ్యానికి ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది? ఎంత మేర అంటే 2.5% మేర. ఓకేనా? ఆరోగ్య రంగానికి. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర పోలీసులు మహిళలు మరియు పిల్లలకు సైబర్ సేఫ్టీపై అవగాహన కలిగించడానికి సైబర్ అనేటువంటి వర్చువల్ అవేర్నెస్ క్యాంపెయిన్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ వ్యక్తి జన్మదినం సందర్భంగా జూలై 15ను విద్యా అభివృద్ధి దినంగా జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ 4 కె కామరాజ్. ఓకే, కె కామరాజ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నిష్ఠా అనేటువంటి ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? నిష్ఠా. సరైన సమాధానం ఆప్షన్ 4 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో దీన్ని ప్రస్తుతము విద్యాశాఖగా పిలుస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వన్, హరేలా పండుగ సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వము స్మృతి వ్యాన్ అనేటువంటి
ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్. నెక్స్ట్, ఏ సంవత్సరం వరకు ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రైలు నెట్వర్క్ ద్వారా అనుసంధానించాలని భారత రైల్వే ప్రణాళిక సిద్ధం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 2023. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానము 2020ను ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, యుఎన్డిపి అండ్ ఓపిఐ విడుదల చేసిన గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2020 ప్రకారము భారతదేశంలో ఎంతమంది ప్రజలు మల్టీ డైమెన్షనల్ పేదరికం నుండి బయటపడ్డారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎంత? 273 మిలియన్లు. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరానికి భారతీయ రైల్వే 1వ సెట్ ప్రైవేట్ రైళ్లను ప్రారంభించాలని యోచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 2023. నెక్స్ట్ వన్, విద్యుత్ లైన్లు, ట్రాన్స్మిషన్ టవర్లను పరిశీలించడానికి డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ చూద్దాం. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ వార్షిక నివేదిక ప్రకారము ఆహార భద్రత మరియు పోషణ స్థితి 2020 ప్రకారము 2019లో ప్రపంచ జనాభాలో ఎంత శాతం మందికి ఆహార భద్రత లేదు? ఎంతమందికి? 8.9% మందికి. నెక్స్ట్ వన్, వనరుల సామర్థ్యము వృత్తాకార ఆర్థిక వ్యవస్థపై ఏ సంస్థతో కలిసి భారతదేశము ఉమ్మడి ప్రకటనను జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ వన్, వాణిజ్యము కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారతదేశానికి తలుపులు తెరిచిన దేశం ఏది? వాణిజ్య కనెక్టివిటీని పెంచడానికి తలుపులు తెరవడం అంటే నిజంగా తలుపులు తెరవడం కాదు ఫ్రెండ్స్, అంటే కావలసినటువంటి సౌకర్యాలు కల్పించి సరళతరం చేయడము విధానాలని. ఓకేనా? సో ఆన్సర్ ఆప్షన్ 2 భూటాన్. నెక్స్ట్ వన్, యువతకు కెరీర్ కౌన్సిలింగ్ అందించడానికి ఏ ప్రపంచ సంస్థ శాప్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఏంటది? యునిసెఫ్. నెక్స్ట్ వన్, భారత రైల్వే ఏ దేశానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నుంచి ఎర్ర మిరపకాయలను, ఓకేనా, సో చాలా ప్రసిద్ధి ఫ్రెండ్స్ గుంటూరు మిర్చి అంటే, ఓకే, ఎర్ర మిరపకాయలను రవాణా చేసే మొట్టమొదటి ప్రత్యేక పవర్సెల్ రైలును నడిపింది? ఏ దేశానికి మరి? బంగ్లాదేశ్కు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వన్, యుఎస్ఏఐడి ఏ సంస్థతో కలిసి సస్టైనబుల్ గ్రోత్ పిల్లర్ ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఏంటది? నీతి ఆయోగ్. NITI అంటే ఏంటి? నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, ఏ దేశంలో ఎస్కేవో మ్యారిటైమ్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ ఫెర్రీలను నిర్మించడానికి కొచిన్ షిప్ యార్డ్ ప్రణాళిక సిద్ధం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 నార్వే. నెక్స్ట్ వన్, ఆసియా ఆఫ్రికాలో ఉమ్మడి ప్రాజెక్టుల కోసము భారత్తో జత కట్టిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏంటది? రష్యాతో ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వన్, సైబర్ భద్రతలో సహకారాన్ని విస్తరించడానికి భారతదేశపు జాతీయ సైబర్ డైరెక్టరేట్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్సివ్ టీమ్, ఓకే, ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ ఫ్రెండ్స్. ఓకేనా? సో 25 మనకు మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈచ్ పీడిఎఫ్లో. ఓకే, సో 25 క్వశ్చన్ తర్వాత మనకు చిన్న బ్రేక్ ఉంటుంది. సో అన్అకాడమీది. ఓకే, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మరియు పోలీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి అన్అకాడమీ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఫ్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో 100ల కొద్ది క్లాసులు ఉన్నాయి. సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో ఆ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా ఒకసారి అయితే గమనించండి. ఓకేనా? సో అంతేకాకుండా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి 10%, సో మీరేంటంటే
10% డిస్కౌంట్ పొందవచ్చు. అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్, అన్ని కోర్సులకు యాక్సెస్ ఉంటుంది మనకి. సో అంత 7,000 అమౌంట్ మేము ఒకేసారి పే చేయాలా అని చెప్పి అనుకున్నారంటే సో ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి. సో 10% అయితే వస్తుంది. ఈఎంఐ రూపంలో కూడా మనము పే చేసుకోవచ్చు. ఓకేనా, వెంటనే ఏం చేస్తారు, అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతిరోజు క్లాస్ యొక్క షెడ్యూల్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. సో ఫ్రీ క్లాసెస్ అవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. భారతదేశము జూలై 2020లో ఏ దేశంలోని 61 ద్వీపాలకు బహిరంగ ఫిట్నెస్ పరికరాలను అప్పగించింది? ఆన్సర్ ఆప్షన్ 2 మాల్దీవులకి. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్యాంకులు ఆర్థిక సంస్థల కోసము నాబార్డ్ ఎన్ని కోట్ల విలువైన రీఫైనాన్స్ పథకాన్ని ప్రకటించింది? ఆన్సర్ 5,000 కోట్లు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో బీమా కంపెనీలకు IRDAI సూచించిన స్వల్పకాలిక ప్రణాళిక ఆరోగ్య విధానము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏంటి? 1 మరియు 2. కరోనా కవచ్, కరోనా రక్షక్ అనేటువంటి 2 ఆరోగ్య విధానాలు. ఓకేనా. నెక్స్ట్ వన్. జియో ప్లాట్ఫామ్లో 33,737 కోట్లతో 7.73% వాటాను సొంతం చేసుకునే సంస్థ ఏది అంటే ఆప్షన్ 2 గూగుల్. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీ నాబార్డ్ 44 లక్షలతో డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో అంటే ఆన్సర్ అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతములు. నెక్స్ట్ వన్. 2020-21 సంవత్సరానికి గాను హై స్కూల్ పాఠ్యాంశాల్లో ఏఐని అంటే ఏ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. సో ఏఐని కలపడానికి సిబిఎస్ఈతో ఏ సంస్థ కలిసి పనిచేస్తుంది అంటే IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. నెక్స్ట్ వన్. ICRA లిమిటెడ్ ప్రకారము FY అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ 2021లో భారతదేశం యొక్క జీడిపిలో ఎంత శాతము తగ్గనుంది? ఆన్సర్ ఆప్షన్ 1 9.5%. నెక్స్ట్ వన్. భారతదేశంలో పునరుత్పాదక ఇంధనంలో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో MSUపై సంతకం చేసిన PSU ఏది? ఓకేనా, పబ్లిక్ సెక్టర్ కంపెనీ అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 4 NTPC. నెక్స్ట్ వన్. కూష్మాన్ అండ్ వేక్ఫెల్డ్ విడుదల చేసిన 2020 గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ నివేదిక ప్రకారము బేస్ లైన్లో సినేరియోలో భారతదేశం యొక్క బేస్ లైన్ సినారియో ఫ్రెండ్స్ ఇది. ఓకే, సినారియో తెలుగులో ఇచ్చేసరికి కరెక్ట్ అర్థం కావట్లేదు ఇది. సో అచ్చమైన తెలుగులో అన్నట్టు ఇది. ఓకే, బేస్ లైన్ సినారియో. ఓకే, సో మరి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 4 ఎంత ఉంది ఫ్రెండ్స్? 3. ఓకే, 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కోర్సేరా విడుదల చేసిన గ్లోబల్ స్కిల్ ఇండెక్స్ 2020లో డేటా సైన్స్ డొమైన్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 51. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ప్రపంచ బ్యాంక్ ఆదాయ స్థాయి వర్గీకరణ 2020-21 ప్రకారము భారతదేశము ఏ కేటగిరీలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 దిగువ మధ్య ఆదాయము. నెక్స్ట్ వన్. భారతదేశము తన మొదటి విదేశీ చమురు నిల్వలను ఏ దేశంలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 USA. భారతదేశము తన మొదటి సౌర డెకాథ్లాన్ పోటీని ఏ సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళిక వేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 2021లో, నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ వన్. ఇటీవల 3వ G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్స్ గవర్నర్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సౌదీ అరేబియా. నెక్స్ట్ వన్. పరిసరాలను కోవిడ్ లేకుండా చేయడానికి శుద్ధ్ అనేటువంటి అతి నీలలోహిత శానిటైజర్ తయారు చేసిన సంస్థ ఎవరు ఫ్రెండ్స్? ఆప్షన్ 4 IIT ఖరగ్పూర్. నెక్స్ట్ వన్. PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మేక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశము ARAD క్యారమెల్ రైఫిల్స్ను ఏ దేశం కోసం తయారు చేయబోతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్.
పోబార్ రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణుల అభయారణ్యంగా అప్గ్రేడ్ చేయడానికి ఏ రాష్ట్రము ప్రణాళిక వేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 అస్సాం. నెక్స్ట్ వన్, భారతదేశము మొట్టమొదటి పూర్తి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ను ఏ విమానాశ్రయం ప్రవేశపెట్టింది? ఎవరు ఫ్రెండ్స్? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వన్, IL-76 విమానాల కోసము P-7 హెవీ డ్రాప్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ? ఆన్సర్ ఆప్షన్ 2 రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. నెక్స్ట్ వన్, IIT ఢిల్లీ అభివృద్ధి చేసిన ప్రపంచంలోని అత్యంత చవకైన COVID-19 డయాగ్నోస్టిక్ కిట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 కోరోజర్. ఓకే. నెక్స్ట్ వన్, ఏ వ్యాధి కోసము భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూమోనియాకి. ఓకే, న్యూమోనియాకి. నెక్స్ట్ వన్, COVID-19 వ్యాక్సిన్ కోసము మానవులపై పరీక్షలను పూర్తి చేసిన మొదటి దేశం ఏది? ఆన్సర్ రష్యా. స్పుత్నిక్ V అనేటువంటి వ్యాక్సిన్. నెక్స్ట్ వన్, హోప్ లేదా ఆల్ అమల్ అనే మార్సుకు అంతరిక్ష యాత్రను ప్రారంభించిన మొట్టమొదటి పశ్చిమాసియా అరబ్ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏంటి? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్, తీవ్రంగా ప్రమాదంలో ఉన్న టాంగ్హామ్స్ సమూహం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, BCCI తాత్కాలిక CEOగా ఎవరిని నియమించారు? సో తాత్కాలికంగా పనిచేశారు. ఆన్సర్ ఆప్షన్ 4 హేమంగ్ అమీన్. హేమంగ్ అమీన్. ఎస్. నెక్స్ట్ వన్, సో అంతే ఫ్రెండ్స్, 50 వరకే మనం చెప్పుకునేటివి. సో ఇంకా పీడిఎఫ్లో మీకు ఉంటాయి ఫ్రెండ్స్, ఇంకో 10 వరకైనా ఉంటాయి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతిరోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, కంపల్సరిగా డైలీ ఫాలో అవ్వండి. మా వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వండి. సో ఎలాగో ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ APPSC కావచ్చు, TSPSC పోలీస్ ఎగ్జామ్స్ కావచ్చు పడ్డ ముందు మంత్లీ కరెంట్ అఫైర్స్, అదే కాకుండా మ్యారథాన్ క్లాసెస్ కూడా అప్డేట్ చేస్తాను. మీ అందరికీ తెలుసు మ్యారథాన్ క్లాసెస్ 6 months కావచ్చు, 8 months కావచ్చు, 9 months కూడా ఒకేసారి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, గమనించాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.